కార్యాలయంలో అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో అగ్రిగోల్డ్ కు సంబంధించిన ఆస్తుల రికార్డులను సిద్ధం చేయాలని డిఆర్ఓ మోహన్ కుమార్ అధికారులను ఆదేశించారు. వీటికి సంబంధించిన మ్యూటేషన్ నెల రోజులుగా పూర్తి చేయాలని తెలిపారు. మన జిల్లాలో కూడా అగ్రిగోల్డ్ సంబంధించిన ప్రాపర్టీస్ కి సంబంధించిన విషయంలో దాని యొక్క ఫిజికల్ వెరిఫికేషన్ చేసే రిపోర్టు, దాని తాలూకు ఎంత వాల్యుయేషన్ ఉంది అన్నది వివరాలతో ఇవ్వమన్న రిపోర్టు. ఇది కమిటీలో ఒకసారి డిస్కస్ చేసి ఆ కమిటీ తాలూకు రిపోర్ట్ తీసుకొని మనం గవర్నమెంట్కి పంపాల్సి ఉంది. సో దీంట్లో కమిటీ మెంబర్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం సంబంధం లేకపోయినా ఈ మీటింగ్ అటెండ్ అవుతున్నాం. సో బేసికల్గా దీంట్లో జాయింట్ కలెక్టర్ గారు ఈ కమిటీకి చైర్మన్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు ఒకరు, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గారు దీంట్లో ఒక మెంబరు, డిఎల్ఓ ఎన్ఐసి ఒక మెంబరు, అలాగే డిఎస్పీ గారు రసూల్ సాహెబ్ గారు ఒక మెంబరు, మున్సిపల్ కమిషనర్లు ఇద్దరు, మీ జ్యూరిడిక్షన్లోవే కాబట్టి ఇద్దరు మెంబర్లు, ఒకళ్ళది ఈ కోట, రెండోది ఇక్కడది, కాబట్టి 5 రెండు జ్యూరిడిక్షన్లకు సంబంధించింది కాబట్టి మీ ఇద్దరు ఉన్నారు మెంబర్గా పెట్టారు. కదా ఈ ఏ కాకపోయినా సరే ఈ విధంగా తర్వాత ఆథరైజ్డ్ పర్సన్ అగ్రిగోల్డ్ దగ్గర నుంచి మల్లేశ్వరప్ప అనేది అని పెట్టారు. సో వీళ్ళు ఈ 7 మెంబర్లతో మనం కమిటీ కాన్స్టిట్యూట్ చేశాం. ఇప్పుడు ఈ కమిటీ ద్వారా మళ్ళీ ఒక్కసారి రెజల్యూషన్ తీసుకొని మనం ఫైనల్ రిపోర్ట్ స్టేట్ లెవెల్ కమిటీ పంపాలి. సో ఇప్పుడు ఈ మీటింగ్లో మేజర్గా కీ రోల్ చేయవలసింది వీళ్ళందరూ మెంబర్లు అయినప్పటికీ ప్రధానంగా 2 తహసీల్దార్లు. సో మీరు ఇవ్వాల్సిన రిపోర్టు ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ. మీ 2 ఏరియాలో ఇద్దరితో నేను మాట్లాడాను. ఆ రిపోర్ట్ ఒకటి ఫిజికల్ వెరిఫికేషన్ చేసి దానికి స్కెచ్ అంతా కొంచెం తీసుకొని ఎంత కరెక్ట్గా ఆ నెంబర్లో ఏదైనా సబ్డివిజన్ ఉందా చూసుకొని ఇవ్వండి. రికార్డులు వాళ్ళ పేరు మీద మార్చాలి, వెబ్లాండ్లో అగ్రిగోల్డ్ పేరు మీద రావాలి, అది ఒకటి చేయాలి. ఆ తర్వాత వాల్యుయేషన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ కన్సర్న్ టు ఎస్ఆర్ఓ, మన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారి దగ్గర నుంచి ఆ ప్రాపర్టీ తాలూకు ఎంత వాల్యుయేషన్ తీసుకోండి, బేసిక్ వాల్యూ తీసుకోండి, రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంతో తీసుకోండి. ఈ 2 తర్వాత నెక్స్ట్ 3 మార్కెట్ వాల్యూ, అక్కడ ప్రివైలింగ్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో కూడా మీరు ఇవ్వాలి. సో ఈ 3 మీరు తయారు చేసి మాకు వితిన్ 1 or 2 daysలో పంపిస్తే, ఇది ఆల్రెడీ స్టేట్ లెవెల్లో నేను మీటింగ్ జరిగింది. సో ఈ మీటింగ్ నేను నిన్న మీతో మాట్లాడే వాళ్ళు ఏమంటే కరెక్ట్ కాదు. సో ఈ మీటింగ్లో ఒకసారి రాసుకుంటాము, మీరు 2 daysలో రిపోర్ట్ చేసేస్తే మీ కమిటీతో ముందే సంతకాలు తీసుకోండి అమ్మా, దాంట్లో అప్రూవ్ చేసి పెట్టుకొని పంపించేస్తాం. ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ అన్నారు. ఈ 2 ప్రాపర్టీలు ఫిజికల్గా తహసీల్దార్ కానీ మీరు కానీ వీళ్ళు వెరిఫై చేసుకొని ఆ భూమి నిజంగా అగ్రిగోల్డ్ పేరు మీద ఉందా, వేరే వాళ్ళ పేరు మీద ఉందా, రికార్డులు కూడా వాళ్ళ పేరు మీద లేకపోతే మార్పు చేసి పెట్టాలి. లేదు వేరే వాళ్ళని ఎంక్రోచ్మెంట్ స్పష్టంగా చెప్పాలి.